అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. ఈరోజు ఈదుల బిలాపురం అనే విలేజ్ లో వెంకటేష్ అనే ఒక రైతు అన్న ఇక్కడ లిల్లీ పూలు అంటే సుగంధాలు అంటారు, లిల్లీ పూలు అంటారు. సో వాటిని వచ్చేసి ఇక్కడ గడ్డలు నాటుతా అన్నాడు. ఆయన దీన్ని విత్తన శుద్ధి చేసుకుంటున్నాడు. సో ఇది వేపాకు, తర్వాత ఇది వేపాకు రుబ్బినాడు చూడండి. సో వేపాకు నున్నగా పేస్ట్ చేసినాడు ఒక 5 కేజీల ఆకు. తర్వాత 1 లీటరు బయో ఫర్టిలైజర్ తీసుకున్నాడు అనమాట. సో ఇది బయో ఫర్టిలైజర్ ముందే ఒక 2 నెలల ముందు తయారు చేసిండేది అది యాక్చువల్గా. సో రైతు అట్లే చేసి అది 6 నెలలైనా ఉండొచ్చు కాబట్టి స్టాక్ పెట్టుకున్నారు. ఈ రెండు కలిపి విత్తన శుద్ధి చేస్తాడనమాట ఈ లిల్లీ పూల్ని. అది చూసిన తర్వాత మనం నాటేది కూడా వాళ్ళు చూపిస్తారు, అది చూస్తామంట ఎట్లా చేసుకుంటారు అనేది. ఎన్ని ఎకరాలు నాటుతాండావు సుగంధాలు? అంటే అర్ధ ఎకరా అనుకోండి, అర్ధ ఎకరా ఇప్పుడు లిల్లీ పూలు నాటుతాండావు. సో దీంట్లో గడ్డ అంటే ముందు అయిండే పంట తీసి గడ్డలు తీస్తావా ఎట్లా? ఎన్నేళ్ళు ఉంటుంది పంట నాటినాక నీకు? 2 సంవత్సరాలు తర్వాత పూలు రావు ఇంకా. అంటే ఆ గడ్డలు మళ్ళీ తీసి వేరే నెల పెట్టుకోవాలి. కట్టుకుంటే మళ్ళీ వస్తుంది, ఓ రకంగా వస్తుంది. 2 తర్వాత కంటే ఊరికే నాటైతే మేలు తీసి 2 ఏళ్ళ తర్వాత. సో ఇప్పుడు నువ్వు దీన్ని విత్తన శుద్ధి చేయాలనుకున్నావు కదా. సో చూడండి, ఇప్పుడు ఈ నీళ్ళలోకి వేపాకు మరి బయో ఫర్టిలైజర్ వేసేసి ఆ నీళ్ళంతా బాగా కలిపిన తర్వాత ఈ విత్తనాలు ఉండదు కదా, అంటే ఈ లిల్లీ పూలు గడ్డలు అనమాట. చూడండి, ఇవి దాంట్లోకి వేసేసి తర్వాత వీళ్ళు నాటుతారు. అదంతా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా వేసి ఇట్లా 3-4 సార్లు వేయాల్సి వస్తుంది కదా. ఇంకొంచెం పర్వాలేదు, ఇంకా కొంచెం ఇంకా ఉంది కదా. ఎస్, అది కొంచెం వేయండి బయో ఫర్టిలైజర్. ఆ కట్టి ఇక్కడ ఇచ్చేయండి. ఉండు ఏం చాలు, మళ్ళీ మీకు కావాలి కదా. ఓకే చూడండి, ఇప్పుడు ఒక 20-25 లీటర్ల నీళ్లు ఉన్నాయి. అందులోకి కొంచెం వేపాకు పేస్టును తర్వాత బయో ఫర్టిలైజర్ కొంచెం వేసినాం అనమాట. అంటే అందాజుగా దీంట్లోకి ఇప్పుడు గడ్డలు వేసేస్తారు. ఏనా అడుగున వరకు తీసుకో, ఆ పక్కన అంటుకుంటా అట్లా అంతే వేసే ఎత్తుకోపోండమ్మా. చూడండి, ఈ విధంగా మనము ఒక 5 గడ్డలు వేసిన తర్వాత ఒక ఉండాలన్నమాట. ఒక 5 నిమిషాలు అట్లా నానిన తర్వాత అవి తీసి అక్కడ నాటల్లా. సో ఇది విత్తన శుద్ధి అంటారు దీన్ని. సుగంధాల లిల్లీ పూలకి విత్తన శుద్ధి అన్నమాట. అంటే ఈ మనం బయో ఫర్టిలైజర్ వేపాకు ఎందుకు వేసినామంటే, ఈ గడ్డ నాటేటప్పుడు ఏదన్నా పురుగు గానీ ఏమన్నా లోపల భూమిలో ఉన్నా కూడా అది గడ్డ దగ్గరికి చేదు వాసనకి రాదు. తర్వాత వచ్చేసి ఈ బయో ఫర్టిలైజర్ వేసిన దాని నుంచి ఏమవుతుందంటే ఇంకా ఏమైనా ఫంగస్ అట్లాంటిది ఉన్నా కూడా కంట్రోల్ అయ్యి మొక్క పెరిగేకి బాగుంటుంది అనమాట. మొక్క బాగా చిగురులు వచ్చేంత వరకు ఇది ఏమాత్రము డ్యామేజ్ కాదు. సో ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకుంటున్నారు బయో ఫర్టిలైజర్ కి వేపాకుతో కలిపి. అంతేనండి, ఇంట్లోకి ఏం లేదంటే బయో ఫర్టిలైజర్ ముందే రెడీ చేసుకోవాలి, వేపాకు అయితే ఆ రోజే రుబ్బి పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా విత్తన శుద్ధి చేస్తే ఏమవుతుందంటే పంట అనేది దిగుబడి బాగా వస్తుంది. ఎందుకంటే మనం పెట్టుబడి ఏముంది, మన దగ్గర ఉండే ఆకే కాబట్టి. ఇంకా మీకు అవి ఎట్లా చేయాలనేది ఆల్రెడీ వీడియోలో ఉంటుంది, అది చూసుకోండి. సో ఇప్పుడు నాటే విధానాన్ని మీకు చూపిస్తాం. సో చూడండి, బోధలు చేసుకొని ఇప్పుడు నీళ్లు పారిచ్చి విత్తన శుద్ధి చేసిన గడ్డలన్నీ నాటుతా ఉండారు. అంటే 2 పక్కల నాటుతా ఉండారు. కానీ ఇది గడ్డ చూడండి ఎంత టెక్నిక్ తో, అంటే ఇది చాలా లోపలికి పోకూడదు, ఊరికే భూమిలో పెట్టాలి అంతే. బాగా నానిన తర్వాత భూమిలోకి పెట్టాల. ఇటు పెట్టినా కదా, ఊరికే ఇట్లా అంతేనా? చూడండి అంతే, ఊరికే ఇది ఏర్ అదే తీసుకుంటుంది. ఓకే చూడండి, ఊరికే భూమిలోకి పెట్టాలి, అది ఎక్కువ లోపలికి పోకూడదు, కుళ్ళిపోతుంది.
చూడండి ఇప్పుడు మీకు 3 నెలల తర్వాత ఈ లిల్లీ పూలు అంటే సుగంధరాలు అంటారు. తర్వాత దాన్ని నేల సంపంగి అని కూడా అంటారు. ఈ విధంగా వచ్చిందనమాట పంట. సో పంట అయితే ఫెయిల్యూర్ లేదు, చాలా బాగా వచ్చింది. ఇంకోటి ఏమంటే ఆయన అప్పుడప్పుడు ఏమైనా కషాయాలు కొట్టుకోవాలంటే అక్కడక్కడ పప్పాయ, తర్వాత ఆమెది ఆకు చెట్లు అక్కడ రెండు పెట్టుకున్నాడు. సో ఈ విధంగా ఆయన దీన్ని మెయింటైన్ చేస్తున్నాడు అనమాట.